కాలంలో అరుణాచలం వెళ్ళడం విపరీతంగా పెరిగింది. అందులో తెలుగు రాష్ట్రాల నుంచి విపరీతంగా వెళ్తున్నారు. వెళ్ళడంతో ఏమైందంటే ఇంతకుముందు మీకు చెప్పినట్టుగానే అక్కడికి వెళ్తున్నారంటే దాన్ని కూడా ఒక రకంగా ఒక బిజినెస్ యాంగిల్లో లాగా అరుణాచలం వెళ్తే ఇది చేయండి, అరుణాచలం వెళ్తే అది చేయండి, రకరకాల మంది. ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఏమన్నా ఒక ఆథరైజేషన్గా దాని గురించి తెలుసుకుని దాని మీద ఏదైనా రీసెర్చ్ చేసి చెప్తే అది వేరు. అది కాకుండా ఇష్టం వచ్చినట్టు దీంతో ఏంటంటే కన్ఫ్యూజన్. అరుణాచలం వెళ్ళి కొట్టాలంటే 100 వీడియోలు వస్తాయి, ఏది ఫాలో అవ్వాలి, ఒకటి ఇది చేయకూడదు అంటాడు, చేయొచ్చు అంటారు. సో మీరు చెప్పండి, మీ దాంట్లో కూడా ఆల్రెడీ ఉన్నాయి. బట్ నేను అనేది ఈ షో చూసే ప్రేక్షకుల కోసం సింపుల్గా తప్పకుండా చేయవలసినవి, చేయకూడదు తప్పులు, ఈ రెండు సింపుల్గా మీరు చెప్పండి సార్. మొట్టమొదటిది ఏమిటంటేనండి, నేను మీ చేసిన ఆలయం వీడియోలు ఎక్కడ చూసినా సరే మీరు అందులో ఎక్కడా కూడా ఒక రూపాయి ఖర్చు పెట్టి ఇది చెయ్యండి అనేది ఎక్కడ ఉండదు. ఏ ఆలయం చూసినా, పూరి అయినా విజయవాడ అయినా ఏదైనా, అక్కడ నేను చేసేది కేవలం ఏమిటంటే పరిశోధన చేసి బయటికి తెలియని విషయాలు ఉంటాయి, అవి చెప్తే నాలాగా తెలుసుకుని ఆనందపడే జిజ్ఞాసులు ఆనందపడతారు. సో ఇప్పుడు అరుణాచలానికి కూడా అరుణాచల మహాత్మ్యం అనే ఒక పుస్తకం ఉంది. అది పురాణాల నుంచి వచ్చిందనమాట. మహర్షులు అన్నీ తీసుకొచ్చి ఒక చోట పెట్టారు. ఆ పుస్తకంలో ఏమున్నాయో అవన్నీ నేను చెప్పాను. దాంతోపాటు నేను పరిశోధించి ఆ చుట్టుపక్కల చెప్పినవన్నీ ఉన్నాయి. వీటిలో ఎక్కడ చూసినా సరే మీరు ఎక్కడ రూపాయి ఖర్చు పెట్టండి అనేది ఉండదు. అందుకని జనం అక్కడికి వెళ్ళాక కూడా వాళ్ళు ఇది చెప్తున్నారని ఇది చేస్తున్నాం, ఇది చెప్తున్నారని అది చేస్తున్నాము అంటే వీళ్ళు అది ఫాలో అవ్వట్లేదు అని అర్థం. ఇప్పుడు గిరి ప్రదక్షిణం చేస్తే అందులో 44 స్పాట్స్ చూడాలని చెప్పా. ఏ స్పాట్కి రూపాయి అవసరం లేదు. హాయిగా కాలినడకన వెళ్ళి ఒక్కొక్కటి చూడడం, ఓహో ఈ విశేషం ఇదే అని తెలుసుకోవడం, దండం పెట్టి రావడం అంతే. అలా చేస్తే ఉత్తమం అది. అలాగే అరుణాచలం వెళ్తే చేయాల్సింది ఏంటంటే మొట్టమొదట అరుణాచలేశ్వరుణ్ణి, అమ్మవారిని దర్శించుకోవడం, తర్వాత గిరి ప్రదక్షిణం మ్యాండేటరీ అసలు. ఆ తర్వాత రమణ మహర్షి ఆశ్రమానికి వెళ్ళడం, ఈ 3 ఖచ్చితంగా చేయాలి. అంటే కొంచెమే టైం ఉంది అంటే ఫస్ట్ గిరి ప్రదక్షిణ ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ ప్రిఫరెన్స్ ఆలయంలో ఉన్న దేవుణ్ణి దర్శించడం, థర్డ్ది రమణ మహర్షి ఆశ్రమానికి వెళ్ళడం. ఈ 3 కూడా అసలు 2 days ఉంటే చేసేచ్చు 3. ఆ తరువాత ఇంకా టైం ఉందంటే అక్కడ ఎన్నో ఆలయాలు చెప్పాను నేను, 44 ఆలయాలు ఆ కొండ మీద చెప్పా. అవన్నీ చక్కగా చూసి రావడం, వేటికి ఖర్చు అవసరం లేదని అన్ని మ్యాపులతో సహా ఇచ్చేసాను, హాయిగా చేసుకోవచ్చు. అలాగే రెండోది ఏమిటంటే అరుణాచలంలో జనం పెరిగారు అన్నది బాగానే ఉంది, కానీ దాంతోపాటు జీవనోపాధి కలిగింది బోల్డ్ మందికి. మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఒక అమ్మాయి గురించి తెలిసింది. ఆ అమ్మాయి ఇడ్లీలు అమ్ముకునేదిట. ఆ అమ్మాయి చెప్తోంది, నేను ఇడ్లీలు అమ్ముకునేదాన్ని, జీవనోపాధి చాలా కష్టంగా ఉంది. ఇప్పుడు అలా కాకుండా జనం పెరగడం వల్ల, తమిళ అమ్మాయి అనమాట, నేను ఇడ్లీలు అమ్ముకుని చిన్న ఇల్లు కొనుక్కున్నానండి అని చెప్పి, అది చాలా చిన్న ఇల్లు, షెడ్ ఇల్లు, కానీ ఇది కొనుక్కున్నానండి, నాకు ఎంత మేలు జరిగిందో అని చెప్పి ఆ అమ్మాయి నమస్కారం చేస్తుంటే ఎంత ఆనందం కలిగింది. అలాగే అందరూ ఇప్పుడు లాడ్జీలు కట్టుకునే వాళ్ళు వాళ్ళందరూ కట్టుకుంటున్నారు, ఈ రోడ్డు పక్కన అమ్ముకునే వాళ్ళు అమ్ముకుంటున్నారు, వాళ్ళందరికీ జీవనోపాధి వచ్చినట్టే కదా. భగవంతుని నమ్ముకుని ఉన్నారు. అలాగే సాధువులకు కూడా ఏదో ఆహారం ఇవ్వడం ఏదో ఒకటి చేస్తుంది, జరుగుతుంది, వాళ్ళకి దొరుకుతుంది. అవన్నీ మంచివి.